అయినా నేను ఎలా ఉంటే నీకెందుకు? మీ ఇద్దరి మధ్యలో పీచు మిఠాయి ఫ్రెండ్షిప్ ఉందంట కదమ్మా? పీచు మిఠాయి అంటే వీడే చెప్పాడమ్మా. నేనా మావా? నేను ఎప్పుడు? ఆ డైలాగ్ నువ్వే కదరా ఇందాక చెప్పావు. పీచు మిఠాయి ఫ్రెండ్షిప్ అంతే, అదొక్కటే ఉంది కదా. తనేదో భయంలో ఉందని చెప్పి పలకరించడానికి వచ్చాం. వచ్చిన వాడివి మామూలుగా పలకరించకుండా ఈ వంకర మాటలు ఎందుకురా? నేనే వంకరగా మాట్లాడలేదు, మామూలుగానే మాట్లాడుతున్నా. ఈవిడి గారే ఎందుకు వచ్చావు అని తల తిక్కగా మాట్లాడుతుంది. నాకు తల తిక్క, నీకు ఒళ్ళంత తిక్క. నాకా? ఆ తిక్కు ఒకటే కాదు, పొగరు, అహంకారం. అందుకే ఉదయం నుంచి నేను టెన్షన్ లో ఉంటే ఇప్పుడొచ్చావు ఓదార్చడానికి. నీ ఓదార్పులు నాకేం అవసరం లేదు. నన్ను ఓదార్చడానికి, నాకు ధైర్యం చెప్పడానికి నా చుట్టూ నా మనుషులు చాలా మంది ఉన్నారు. విన్నావా మావా? విన్నావా దీనికి ఎంత పొగరో? ఏం మాట్లాడుతుందో విన్నావా? ఇదే ఈ పొగరే నాకు నచ్చట్లేదు. చెప్పాను కదా తల తిక్కదని. చెప్పక్కడ. నాకు పొగరా? నీకేనే. నాకు తల తిక్క. నీ సంగతి ఇలా కాదు. అసలు దీన్ని ఏమనాలి మావా? దీన్ని అసలు ఏం చేయాలి? అయ్యో అమ్మ వేద! రే వద్దురా అన్నయ్య, పాపం రా అన్నయ్య. అయ్యో వద్దురా. జాను, నువ్వు కామ్గా ఉండు. మనం అరవక్కర్లేదు. వాళ్ళని కంటిన్యూ చేయని. వాళ్ళ మధ్యున్న దూరం దగ్గరైపోతుందమ్మా. పోన్లే, వీడొచ్చి అల్లరి చేసినా దాన్ని ఆ మూడ్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. నాకెందుకు అనవసరంగా భయపడి ఈ గురువుగారిని పిలిపించారేమో అనిపిస్తుంది. నాకెందుకో నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటే బాగుండనిపిస్తుంది. నోరు తెరిస్తే పాపం నాలుగులు అడ్డుపడిపోతాయి. ఉదయాన్నే అనుకోకుండా ఒక సోదావిడొచ్చి హెచ్చరిక అంటూ ఏదో హెచ్చరిక గురించి మాట్లాడిందండి. అదే సమయంలో ఇంట్లో దేవుడి దీపం కూడా కింద పడి దేవుడి గదిలో వస్త్రం అంటుకుందండి. ఎప్పుడూ మా ఇంట్లో ఇలా జరగలేదండి. ఎందుకైనా మంచిదని ఒకసారి మిమ్మల్ని పిలిపించాం గురువుగారు. మీ భయం నిజమే శివరామరాజు గారు. అంటే ఈ అమ్మాయి జాతకంలో మృత్యుగండం ఉందమ్మా. అమ్మో, అయ్యో, మృత్యుగండమా? అంటే చావు? మీరు ఆపుతారా? పంతులు గారు మీరు చెప్పండి. ఈ అమ్మాయి జన్మ జాతక రీత్యా కొన్ని దోషాలున్నాయమ్మా. పుట్టినప్పుడు ఆ దోష పరిహారాలు సరిగ్గా చేయించలేదనుకుంటా. తన జాతకంలో దోషరూపంలో పడిన విత్తనం పరిపక్వత చెందింది, మొలకెత్తే స్థాయికి వచ్చిందమ్మా. అదే ఈ సూచన. గురువుగారు, మీరు చెప్పారంటే అది అక్షరాల సత్యమవుతుంది. మేమందరం కూడా మీ మాట నమ్ముతాం. కానీ నా మనవరాలకి ఇలాంటి మృత్యుగండం అంటే ఎలాంటి విషయానికైనా
నివారణ మార్గాలుంటాయి కదా పంతులు గారు. ఆ దోష పరిహారార్థం నివారణ మార్గాలేవైనా ఉన్నాయా? ఒకసారి చూసి చెప్పండి పంతులు గారు. ఒక్కటే పరిష్కారం అమ్మా.